రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, రైతులు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలెక్టరేట్లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల్లో వివిధ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. భూగర్భ జలాల పరిరక్షణకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రులు పేర్కొన్నారు. భూగర్భ నీటి పరిరక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించనున్నట్లు వెల్లడించారు. వర్షాభావం వల్ల ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గుతుండటంతో తాగునీటికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. రాబోయే 3 నెలల పాటు కరువు పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణుల యొక్క సూచనల మేరకు రైతాంగాన్ని చైతన్యపరచడం కోసం ఈ రోజున అన్ని జిల్లాల్లో అత్యవసర సమావేశాలని ఈ ఎల్నినో ప్రభావం మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని వర్షాలు వస్తాయి, గతంలో మాదిరిగా ఆగస్టులోనో సెప్టెంబర్లోనూ భావించి మీరు నాటు పెట్టకుండా వరి ప్యాడీకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవపూర్వకంగా ఆ యొక్క భూమి నేలల యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని పడుతున్నటువంటి చిరుజల్లులకి చిరుధాన్యాలు వేస్తారా, పప్పు ధాన్యాలు వేస్తారా, నూనె గింజలు వేస్తారా, హార్టికల్చర్కి వెళ్తారా, భూగర్భ జలాల మీద ఆధారపడే రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలా. అదేవిధంగా ముందుగా మంచినీటికి సంబంధించి జిల్లా యంత్రాంగంతో పాటు భగీరథ అధికారులతో పాటు అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది.